కూటమి ప్రభుత్వం అప్పులు సృష్టించడంలో కొత్త పుంతలు తొక్కుతోంది. విజనరీ అంటూ డప్పు కొట్టుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక చతికిల పడుతున్నారు. సంపద సృష్టి దేవుడెరుగు, అప్పులు సృష్టించలేక ఆపసోపాలు పడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పులు సృష్టించడం చేత కాకపోవడంతో ఏకంగా సలహాదారుని పెట్టుకోవాలని నిర్ణయించడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయనన్ని అప్పులు 6 నెలల్లోనే చేసేసినా చంద్రబాబుకి ఇంకా అప్పుల దాహం తీరడం లేదు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండానే అప్పులు మాత్రం రికార్డు స్థాయిలో చేస్తోంది కూటమి సర్కారు. తాజాగా మరో 5,000 కోట్ల రూపాయల ఏపీ ఎండీసీ ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఏపీ ఎండీసీలోని పలు పనులు, ప్రాజెక్టుల కోసం ఈ 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించింది. సర్కారు ఆలోచన చేసిన వెంటనే ఈ 5,000 కోట్ల అప్పులను ఏపీ ఎండీసీ సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పులను వేగంగా సమీకరించేందుకు ఏపీ ఎండీసీకి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ను కూడా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7 రోజుల వ్యవధిలోనే షార్ట్ టెండర్ను ఆహ్వానించి ఖరారు చేసే బాధ్యతలను ఏపీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు అధికారుల కమిటీకి అప్పగించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కార్పొరేషన్ల పేరిట చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇవేమీ చాలవన్నట్లు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు అప్పు సమీకరించనుంది. అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ను ఎంపిక చేసిన తర్వాత అప్పుల కోసం బాండ్ల జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ఒక్కో బాండ్ ధర ఎంత ఉండాలి, ఎంత కాల వ్యవధి ఉండాలి, ఎంత వడ్డీ చెల్లించాలి, ఎన్ని నెలలకోసారి చెల్లించాలి వంటి అన్ని అంశాలని ఈ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ సంస్థ నిర్ణయిస్తుంది. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి అధికారులు కంగుతింటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాదేది అప్పుకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులే చర్చించుకుంటున్నారు. అప్పుల కోసం కూడా అడ్వైజరీని నియమించుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదని, చంద్రబాబు ప్రభుత్వంలోనే అది జరుగుతోందని జోకులేసుకుంటున్నారు ఉద్యోగులు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా అప్పులు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సెక్యూరిటీల వేలం, వివిధ మార్గాల ద్వారా 69,000 కోట్ల మేరకు అప్పులు చేసేసింది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం కోసం ఇండెంట్ పెడుతోంది. మరోవైపు అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో, జర్మనీకి చెందిన KfW ఆర్థిక సంస్థల ద్వారా దాదాపు 31,000 కోట్ల రూపాయల అప్పులను సమీకరిస్తోంది. ఇలా సుమారు 1,00,000 కోట్లను అప్పు చేసేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇంకా అప్పులు చేస్తూనే ఉంది.